ఫార్ములా ఈ రేస్ లొట్టపీసు కేసు అన్న కేటీఆర్ విచారణకు లాయర్లు ఎందుకని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రశ్నించారు. ఏసీబీ విచారణ గురించి చర్చ జరగకూడదని రైతు భరోసా నిరసనలకు పిలుపు ఇచ్చారని విమర్శించారు. అడ్వకేట్స్ కావాలని కోర్టు నుంచి ముందస్తు అనుమతి ఎందుకు తీసుకోలేదని అంటున్న దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. దేవరకద్ర ఎమ్మెల్యే హైకోర్టు అడ్వకేట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు? ఇవాళ ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరైనట్టే అయ్యి అక్కడి నుంచి లాయర్లను అనుమతించకపోతే నేను కూడా విచారణ హాజరు కాబోనంటూ కూడా కామెంట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కేసులో అంటే అపరాధిగా ఉన్న వ్యక్తి అక్యూజ్డ్ అన్న వ్యక్తి చట్టానికి లోబడి చట్టం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఈరోజు కోర్టు కూడా ఏసీబీ వాళ్ళకి ఏం చెప్పింది, మీరు విచారణ జరుపుకోవచ్చు, విచారణ జరపండి అని చెప్పేసి కోర్టు కూడా ఇచ్చిన తీర్పును కూడా ఈరోజు అగౌరవపరిచింది కేటీఆర్ గారు. అంటే కోర్టుల మీద గౌరవం ఉండదు, వాళ్ళకు చట్టాల మీద గౌరవం ఉండదు, ప్రజలంటే గౌరవం ఉండదు, ముఖ్యమంత్రి గారు అంటే గౌరవం లేని వ్యక్తులు ఈరోజు గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలన చేసి అవినీతికి పాల్పడి అడ్డగోలుగా దోసుకొని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన వ్యక్తులు ఈరోజు ఏసీబీ వాళ్ళు మీకు నోటీస్ ఇచ్చి మీరు ఎంక్వైరీ చేస్తామంటే 100% నువ్వు తప్పు చేయకపోతే నువ్వు అటెండ్ కావాలి. కానీ నువ్వు ఆ విచారణకు వెనకడుగు వేస్తున్నావు అంటేనే క్లియర్ కట్గా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఇక్కడ ఆయన 100% తప్పు చేసిండు కాబట్టి విచారణను ఎదుర్కోవడానికి భయపడుతున్నావు అనేది అర్థమైపోతుంది. మిస్టర్ కేటీఆర్, నువ్వు ఇప్పుడు నిజంగా లాయర్లను అనుమతిస్తేనే నేను వస్తా అనేది నువ్వు కోర్టులో చెప్పినావా? కోర్టు పర్మిషన్ తీసుకున్నావా? అడ్వకేట్స్తో సహా అడ్వకేట్స్ కూడా నాతో పాటు విచారణలో పాల్గొనడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి నువ్వు అడిగినావా? అట్లీస్ట్ నువ్వు ఏసీబీ వాళ్ళకి ఇచ్చిన లెటర్లోన కనీసం ఆ విషయం మెన్షన్ చేసినావా? అవి ఏమి మెన్షన్ చేయలే. ఎందుకంటే ఈరోజు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. 41 కోట్ 41 crores టీఆర్ఎస్ పార్టీకి గ్రీన్ కో కంపెనీ ఏదైతే ఈ ఫార్ములా 1కి సంబంధించిన గ్రీన్ కో కంపెనీ ఏదైతే ఉందో ఆ గ్రీన్ కో కంపెనీ వాళ్ళు 41 crores 49 crores ఎలక్ట్రల్ బాండ్ల రూపకంగా మీకు లబ్ధి చేకూరిందంటేనే ఇక్కడ మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, మీరు ఎంత పెద్ద అవినీతికి పాల్పడ్డారో, మీరు ఎంత అవినీతి పరుడు అన్నది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈరోజు నువ్వు తప్పు చేయని వ్యక్తివి, ముఖ్యంగా నీవే అన్నావు అదొక లొట్టపీస్ కేసు అని. ఆ లొట్టపీస్ కేసు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఎందుకు భయపడుతున్నావు? మరి అది లొట్టపీస్ కేసు కాదు, నిజమైన కేసు. అందులో 100% అవినీతి జరిగింది కాబట్టే నువ్వు విచారణకు పోకుండా ఏదో ఒక నెపంతోన విచారణకు అంటే కోర్టు తీర్పు రిజర్వ్ చేసే ఉంది కాబట్టి ఏదో నెపంతోన లాయర్లు అంటే ఇప్పుడు ఆయన వాళ్ళకు తెలిసిన విద్య ఏంది, డ్రామాలు ఆడడం. ఆ డ్రామాలు మళ్ళీ ఇక్కడ కూడా మొదలుపెట్టారు క్లియర్ కట్. సార్, లాయర్లను అనుమతించకపోతే తాను చెప్పినటువంటి అంశాలు కూడా చెప్పినట్లు రాసుకునేటటువంటి అవకాశం ఉంది, అందుచేతనే నేను వెళ్ళలేదు అనేటటువంటిది కూడా చేశారు. పట్నం నరేందర్ రెడ్డి కేసులో కూడా అదే జరిగింది, ఇరికించే కుట్ర జరుగుతూ ఉంది అనేటటువంటి కామెంట్స్ చేసి. ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి కేసు ఏంది? ఇట్స్ అ కాన్స్పిరసీ. ఆ కాన్స్పిరసీ చేసిన వ్యక్తి ఎవరు? కేటీఆర్ గారు. 100% యు ఆర్ ఎ కాన్స్పిరేటర్. ఆ కేసులో 100% నీవు చేసిన కాన్స్పిరసీ వల్లనే ఈరోజు అమాయకులు ఆ కేసులలో ఇరుక్కున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా నువ్వు ఒక రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన వ్యక్తివి, నువ్వు ఒక సామాన్య కార్యకర్తవు కాదు కదా, భయపడాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఒక రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన వ్యక్తివి. ఏసీబీ అధికారులు పారదర్శకంగా ఎంక్వైరీ చేస్తామంటే నాకు లాయర్లు కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలని నువ్వు లాయర్లు కావాలన్న అట్లాంటి అనుమానాలు ఉన్న వ్యక్తివి కోర్టుకు ఎందుకు అనుమతి అడగలేదు? మరి ఏసీబీ వాళ్ళకి ఎందుకు లెటర్ పెట్టలేదు? ఈరోజు ఆలపే సడన్గా ఇప్పటికిప్పుడు దాన్ని ఇష్యూ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? అంటే కావాలని కేసును తప్పుదో పట్టేయడానికి కేటీఆర్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవినీతి జరిగింది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడే ప్రయత్నాలలో భాగంగా ఇట్లాంటి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఫైనల్గా ఇది ఓవరాల్గా జిఎంఆర్ గారు చెప్తున్నటువంటి మాట. ప్రధానంగా అడ్వకేట్లను అనుమతి తీసుకోవాలంటే ముందస్తుగానే కోర్టును సంప్రదించాలి, ఆ తర్వాత అడ్వకేట్లను అధికారులు అనుమతిస్తారు. దాంతోపాటుగానే క్విడ్ ప్రోకో జరిగింది, ఇందులో ముందస్తుగానే లబ్ధి చేకూరుతుంది అనేటటువంటి అంశానికి సంబంధించి ఉద్దేశంతోనే వీరు ఎలక్ట్రల్ బాండ్లు తీసుకున్నారు గ్రీన్ కో కంపెనీ అనేది కూడా ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చందుగోపితో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.